ఓకే నేనండి దొరబాబుని. వెల్కమ్ టు దొరబాబు కాకినాడ లాగ్స్. మనం అయితే నర్సీపట్నం లంబసింగ్ ఘాటీలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కొత్తగా ఒక వాటర్ ఫాల్ వెలుగులోకి అయితే వచ్చింది. మనం వాటర్ ఫాల్ని విజిట్ చేయడానికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చీకులు బాగుంటాయంట, కొనుక్కుందాం. ఏమన్నా బొగ్గులు వేడి చేయాలా? ఏ జీలికల్లు ఇది? మా అమ్మగారు తాగేస్తున్నారా? కళ్ళు తాగుతారా? చెట్టు మీద ఊరిని బాగుంటాయి జీలికల్లు. మరి ఇప్పుడు అన్నం దానం లేకపోతే కూడా ఇవి కడుపుకునే వస్తాయి. ఎంత గ్లాస్ ఎంత? 20 సార్. 20. ఇక్కడైతే బోర్డు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎర్రవరం వాటర్ ఫాల్స్కి రైట్ కానీ మనం అయితే లంబసింగి నుంచి వస్తున్నాం కాబట్టి రైట్కి అయితే వెళ్ళాలా. నర్సీపట్నం నుంచి వచ్చే వాళ్ళు అయితే లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఘాట్ రోడ్ సగం ఎక్కిన తర్వాత అయితే ఈ వాటర్ ఫాల్కి బోర్డు అయితే ఉంటుంది. వాటర్ ఫాల్ అతి తక్కువ మందికే తెలుసు ఫ్రెండ్స్, ఎక్కువ ఎవరికి తెలియదు. ఇది ఘాటీ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అయితే డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఘాటీ కార్నర్లు అయితే దగ్గర కార్నర్లు అయితే ఉంటాయన్నమాట. మనం అయితే ఘాటీ ఎక్కిన తర్వాత ఒక ఊరైతే వచ్చిన ఫ్రెండ్స్. ఈ ఊర్లోకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే వెళ్ళాలంటుండే. మా వీడియోని చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మేము ఎగ్జాక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోతాం. మొత్తం అంతా ఆఫ్ రోడింగ్ ఉంటుంది కొంచెం దూరం అయితేనే. మొత్తం అంతా ఆఫ్ రోడ్ అండి. ఒక 3 కిలోమీటర్ల దాకా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫ్ రోడ్డు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళకండి, రైట్ రోడ్లో అయితే వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ రివర్స్ రానకు కూడా అయితే ఉండదు ఫ్రెండ్స్. రే జాగ్రత్త. ఇక్కడైతే రాంపాలెం చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. మా ఓడైతే రాంపాలెం పండు అయితే చూసాడు. ఇప్పుడు దాన్ని కోసేనాకి ఇప్పుడు ఆడు తాపరదాయం అంతానే వద్దురా అంటే ఆలకింతలేదు. ఏ వద్దురా అన్న, అదే కింద పడితే ఏమి ఉండదు. రే ఈ నీ వెనకాల కోమట్లు లాగు అంతే ఉంది. అది అలా దాంతో పట్టుకోవాలా. ఒరే కోయిలేం రారా త్వరగా. ఓకే పచ్చిదా ముగ్గిందా తెలియదు. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం కార్లు అయితే వేసుకుని చాలామంది వచ్చారు ఈ వాటర్ ఫాల్కి. అందరూ బోర్డు చూసి వచ్చిన వాళ్ళే. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం మనం. కొంచెం కింద దిగాల సరే. అక్కడ లెఫ్ట్కి రైట్కి ఉన్నాయి కదా, రైట్లో రావాలన్నమాట. లెఫ్ట్కి వెళ్తే మనం అసలు రోడ్ అయితే ఉండదు. బైక్ అయితే ఏదోలా వెనక్కి రావచ్చు కానీ కార్ అయితే వెనక్కి రానకైతే అవ్వదు. ఇక్కడైతే చాపరేట్ అయిపోయింది వాటర్. కిందకి వెళ్తే వాటర్ ఫాల్ పెద్దది కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదో వాటర్ కిందకి వాటర్ ఫాల్ కింద వెళ్తుంది. మనం కిందకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్దాం. ఎక్కువ కాదండి, వాకబిలిటీ డిస్టెన్స్ అయితే తక్కువ అంట. ఒక 5 నిమిషాలు అయితే కిందకి వెళ్ళిపోవచ్చు. చూడండి వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మనం బైక్కి దిష్టి తేలకుండా కట్టుకుంటాం కదా, నల్లజీడి పిక్కలు అవన్నమాట. ఇవేండి ఎర్రవరం వాటర్ ఫాల్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ దూరంగా ఎంత అందంగా అయితే ఉన్నాయో. లొకేషన్ అయితే ఇక్కడ సూపర్ అయితే ఉంది. దగ్గరికి అయితే వెళ్దాం. 2 నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చేద్దాం. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ సౌండ్కి నా వాయిస్ నాకు కూడా వినబడతలేదు. అందరూ అయితే చాలా బీభత్సంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి.
కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం.